lopala we'll just try to cover some preamble. Usually like the cost collection, we can say we know already the expenditure. So whenever we say expenditures, so we are going to define the expenditure category first, exp, and then we are going to define expenditure type. This is nothing but our actual expenditure, and assign expenditure category. As a third one, we are going to assign the expenditure type class. Expenditure type class to expenditure type. Type class, it can be like stay time, overtime, miscellaneous, usage, supplier invoice, expense report, WIP, INV, burden costs. Now cost collection is the next point. కాస్ట్ కలెక్షన్ మన ఫస్ట్ లో వెరీ బిగినింగ్ ఇంటిగ్రేషన్ స్లైడ్ లో చూసినట్టు we have a integration with PO. We can say iProc also. PO ఉంటే iProc కూడా ఉంటుంది కదా sometimes. So iProcurement ద్వారా మన I modules ద్వారా I'll raise an requisition using the project details. I'll be tracking those costs as commitments. ఈ రెండు మన కమిట్మెంట్స్ అవుతాయి. జస్ట్ కాస్ట్ కలెక్షన్ అని చెప్తున్నాను కానీ ఇంటిగ్రేషన్ పాయింట్స్ లో మనం మాట్లాడుకుందాం. ఇది కూడా మన కమిట్మెంట్. After that, we are going to raise a invoice based on the PO match. Okay, AP తో ఉంటుంది. This is nothing but. After that, we have a OTL, time cards ఎంటర్ చేస్తాం. ప్రాజెక్ట్ స్పెసిఫిక్ ఎంటర్ చేస్తాం. వితౌట్ ప్రాజెక్ట్ వీ కాంట్ డూ. ఏనా మీరు అంటే ఓటీఎల్ ఐడియా ఉందా మీకు? లేదు, ఇప్పుడు చేయలేదు. యూజువల్ గా మనం ఓటీఎల్ ఈ టైం కీపర్ అని ఇంకోటి ఉంటుంది, ఆర్గిల్ టైం కీపర్, మీరు వినే ఉంటారేమో. ఈ రెండు పేరెంట్ అండ్ చైల్డ్ లాగా పనిచేస్తాయి. సో ఇక్కడ ఏమన్నా మనకి ఓటీఎల్ ఎవ్రీ వీక్ వేస్తాము. మనకి ఏదైనా చేంజెస్ అవి అవసరమైనప్పుడు ఈ టైం కీపర్ ద్వారా ఆ పర్టికులర్ వీక్ కానీ ఆ పర్టికులర్ డేట్ కానీ ఏదైనా మిస్ అయిన వాటికి కానీ టైం కీపర్ ద్వారా చేస్తాం అనమాట. ఓటీఎల్ ఇస్ సెల్ఫ్ సర్వీస్ వెబ్ పేజ్ అండ్ టైం కీపర్ ఇస్ అవర్ సేమ్ లైక్ D2K ఫార్మ్స్. ఇది ఎలాగూ ఇప్పుడు మనమే కాన్ఫిగర్ చేయలేదు ఇందులో, ఇది లేదులేండి, జస్ట్ నేను రియల్ టైంలో చెప్తున్నాను. ఓటీఎల్ మనకు టైం కీపర్ కూడా ఇంటిగ్రేషన్ ఉంటుంది. వీటితో పాటు ఇన్వెంటరీ వి హ్యావ్ అండ్ సమ్ టైమ్స్ మనం వెబ్ఏడిఏ ద్వారా చేసుకోవచ్చు. మీరు అంటే యూజువల్ కన్వర్షన్స్ లో ఎప్పుడైనా వెబ్ఏడిఏ వాడారా మీ ఇంప్లిమెంటేషన్స్ లో భాగంగా? సేమ్ లైక్ ఇక్కడ కూడా మనకి వెబ్ఏడిఏ కాన్సెప్ట్ ఉన్నాయి. అది నేను మీకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో చూపెడతాను ఈ టాపిక్స్. తర్వాత వి హ్యావ్ ఇంటిగ్రేషన్ విత్ FA, we have an integration with GL. ఎందుకంటే అకౌంటింగ్ ఎంట్రీస్ క్యాపిటలైజేషన్ లో భాగంగా ఇట్ విల్ ఫ్లో అనమాట. కాస్ట్ కలెక్షన్ లో ఇది రాదులేండి, యాక్చువల్లీ రెండు ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ వర్డ్. నౌ దెర్ ఈస్ ఎ వన్ మోర్ కాన్సెప్ట్ కాల్డ్ ప్రీ అప్రూవ్డ్ ఎక్స్పెండిచర్ బ్యాచెస్ విత్ ఇన్ PA ఫర్ ఎనీ ఫర్దర్ అడ్జస్ట్మెంట్స్. we will use this. యాక్చువల్గా ఇది మనం రెగ్యులర్గా వాడము ప్రీ అప్రూవ్, ఓన్లీ ఫర్ అడ్జస్ట్మెంట్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు టైం కార్డ్ వాడు వేసానని చెప్తున్నాడు కానీ అది మిస్ అయిపోయింది. ఆ టైం కార్డ్ ఏదో విధంగా అయితే మన ప్రాజెక్ట్ స్పెసిఫిక్ చూపించాలి, సరే ఇక్కడ ఎంటర్ చేస్తాం. కానీ వీటికి సంబంధించిన పేమెంట్స్ మళ్ళీ ఫర్దర్గా పేబుల్స్ నుంచి జరగవు. ఇది ఎండ్ పాయింట్ PAలో. అంటే మీరు ఏదో ఒకటి మళ్ళీ ఫర్దర్గా అక్కడ ఏదైనా ఒక మాన్యువల్ ఇన్వాయిస్ రైజ్ చేసుకుని దానికి దీనికి కొరిలేట్ చేయలేదు. ఎండ్ ఆఫ్ ద డే దెర్ ఇస్ నో పాసిబిలిటీ.
ఇక్కడ ప్రీ అప్రూవ్డ్ ఎక్స్పెండిచర్ చేసిన వాటికి పేమెంట్స్ అనేవి మీరు ఏదో విధంగా మేనేజ్ చేసుకోవాలి. ఏదో జిఎల్లో ఏదైనా మాన్యువల్ వేయడమా, లేకుంటే అక్కడ నిజంగానే పేమెంట్ జరగాలి, అది ఫర్దర్గా ఇంకోటి ఏదైనా రాసుకోవడమా అనేది చేయాలన్నమాట. లేదు అలాంటి కేసులో నిజంగానే పేమెంట్స్ లింక్ ఉండాలి అన్నప్పుడు మీరు ప్రీ అప్రూవ్డ్ వేయకుండా ఏపీని వేసుకోండి. ఓకే. సో ఇలా అనమాట. ఏదైనా సరే చివరి నిమిషంలో అడ్జస్ట్మెంట్ కు మనము యూజువల్ గా ఇది ప్రీ అప్రూవ్డ్ వాడతాము. సో ఇనీషియల్ గా కాస్ట్ కలెక్షన్ ఎక్స్పెండిచర్స్ ఎలా ఉంటాయి తెలియడం కోసం లైక్ మనం వీటితో స్టార్ట్ చేద్దాం. ఓకే. సిస్టమ్ రెడీ అయినట్టుంది. లెట్స్ సీ. ఇప్పుడు ఏపీలో కూడా వెంకట్ ఒక క్వశ్చన్, ఇప్పుడు ఏపీ నుంచి రావాలనుకోండి, ఏపీ నుంచి ఇన్వాయిస్ క్రియేట్ అయితే అక్కడ నుంచి పిఏ లోకి వచ్చేస్తుందా, లేదంటే పేమెంట్ అయినప్పుడు వస్తుందా? పేమెంట్స్ తో సంబంధం లేదు మనకి, ఓన్లీ ఇన్వాయిస్ కాస్ట్ వరకే ఇది చెక్ చేసుకుంటుంది. వీ హ్యావ్ ఏ షెడ్యూల్డ్ ప్రోగ్రామ్స్ టు కలెక్ట్ దీస్ ఇన్ఫర్మేషన్. మనం ఆ ప్రోగ్రామ్స్ మనం ఎవ్రీ 1 hour కానీ బేస్డ్ ఆన్ ద లోడ్ యూస్ టు స్కెడ్యూల్. ఆన్ డిమాండ్ ఏదైనా మాన్యువల్ గా వాళ్ళు పీరియడ్ క్లోజ్ లో పుష్ చేస్తున్నారని క్లీన్ అవ్వాలని చెప్పి ఆ టైంలో మనకి మనమే రన్ చేసేసి ఇంటర్ఫేస్ సప్లయర్ కాస్ట్ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, పిఆర్సి ఇంటర్ఫేస్ సప్లయర్ కాస్ట్. ఆ ప్రోగ్రామ్ రన్ చేసేసి ఆ కాస్ట్ ను పుల్ చేస్తాం ఇక్కడ. ఓకే, నిన్న మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాము. విల్ జస్ట్ సీ దట్ యా ఎక్స్పెండిచర్ ఇక్కడ ఉన్నాం కానీ చెప్పండి. we no need to go to, it's a transaction కదా, మనము no need to go to the setup part. సో ఇదేంటిది ప్రీ అప్రూవ్డ్ బ్యాచెస్ అంటే ఓన్లీ అడ్జస్ట్మెంట్స్ కి, ఇందులో మనం లెజిటిమేట్ ఒరిజినల్ ట్రాన్సాక్షన్స్ ని క్రియేట్ చేయం, ఎక్స్పెండిచర్ రికార్డ్ చేయం. ఓకే. ఎంటర్ రివ్యూ, ఇది ఆల్రెడీ మనం రివ్యూ చేసిన వాటిని ఎంటర్ చేసిన వాటిని రివ్యూ చేసుకోవడానికి లెట్స్ గో విత్ ఎంటర్. ఓకే. ఇక్కడ ఉంది చూసారా, ఇది మెయిన్ గా క్లాజ్. అంటే మనము ఇక్కడ మొత్తం 7, 9 అనుకున్నాం కదా ఎక్స్పెండిచర్ టైప్ క్లాసెస్. రైట్. యా ఎక్స్పెండిచర్ టైప్ క్లాస్ లో ఇవి, ఇందులో 7 ఉంటాయి. సప్లైర్ ఇన్వాయిస్ ఒకటి మిస్ అవుతుంది, సప్లైర్ ఇన్వాయిస్ ఒకటి మిస్ అవుతుంది. టైం కార్డ్స్ రిలేటెడ్ అక్కడ ఎస్టీ ఓటీ అని 2 ఉంటాయి, 2 కలిపి ఇక్కడ టైం కార్డ్స్ అని పెట్టాడు. అంటే వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ యు ఆర్ ఎంటరింగ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లెట్స్ అజ్యూమ్ నేను ప్రస్తుతానికి మిస్లీనియస్ అంటాను. ఓకే, ఒక బ్యాచ్ 05 August 1, లేకపోతే ఇది వేస్తాను టైం కార్డ్. నా వాయిస్ వినపడుతుందా గణేష్ మీకు? ఇక్కడ కనిపిస్తుంది. సరే ఫైన్. ఎండింగ్ డేట్ ఇది, ఇట్స్ నాట్ అన్ ఎక్స్పెండిచర్ డేట్. ఇప్పుడు చూడండి మీరు, చిన్న మతలబు ఉంది దీనికి. నేను 9th చేసినా కూడా ఆటోమేటిక్గా 4th తీసుకుంటుంది. అంటే డిఫాల్ట్ గా
ఎక్స్పెండిచర్ వీక్ ఎండింగ్ డేట్ అని ఉంటుంది అనమాట సిస్టంలో. ఆ చివరిగా వీక్ ఏదైతే ఉంటుందో అది తీసుకుంటుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మీరు వీక్ సైకిల్ స్టార్ట్ డేట్ అని మీరు ఇంప్లిమెంటేషన్ ఆప్షన్స్ లో చూస్తుంటారు కాస్టింగ్ ట్యాబ్ లో. వీటితో లింక్ ఏమి ఉండదు స్టిల్, అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి యాజ్ ఫంక్షనల్ గా చెప్తున్నాను. మేబీ టెక్నికల్ గా ఏమైనా ఎక్కడైనా వాడుతున్నారేమో. మనం ఈ వీక్ లో ఎక్కడ సెలెక్ట్ చేసినా డిఫాల్ట్ గా ఆ 4th కు తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3rd కు నేను ఎంటర్ చేస్తాను. ఇది జస్ట్ ఫర్ దేర్ హెడర్ ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ సేక్, నాట్ షూర్, బట్ ఎక్స్పెండిచర్ డేట్ మనకు ముఖ్యం అనమాట, ఇది కాదు. అర్థం కాలేదు. మీరు ఏ డేట్ తీసుకున్నా సరే 4th వస్తుంది అక్కడ? లేదు, ఇక్కడ ఓన్లీ వీకెండింగ్ డేట్ మాత్రం 4th వస్తుంది. ఓన్లీ వీకెండింగ్ డేట్ కి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ 12th, 18th తీసుకుంటది. ఓకే ఓకే. ఆ వీక్ ఏ డేట్ తీసుకున్నామో ఆ వీక్ ఎండ్ డేట్ వస్తుంది. కరెక్ట్. ఇది మనం పిఏ క్యాలెండర్ బట్టి కదా? కరెక్ట్. ఓకే. వీక్ సైకిల్ స్టార్ట్ డేట్ పిఏ క్యాలెండర్ బట్టి ఏం కాదు, వీక్ సైకిల్ స్టార్ట్ డేట్. పిఏ క్యాలెండర్ మంత్లీ ఉన్నా కూడా ఇక్కడ వీకెండింగ్ డేట్ ఇదే తీసుకుంటది. బేస్డ్ ఆన్ ద మీ ఇంప్లిమెంటేషన్ ఆప్షన్స్ లో కాస్టింగ్ ట్యాబ్ లో మీరు ఇస్తారు కదా వీక్ స్టార్ట్ డేట్. లాస్ట్ డేట్ అని ఇచ్చావా? లాస్ట్ డే ఆఫ్ ది వీక్. కానీ దీని గురించి మీరు ఎవరు సిస్టమ్ గా ఆటోమేటిక్ గా మనము సబ్లెట్స్ నుంచి చేసినప్పుడు బేస్డ్ ఆన్ దట్ ఇది ఆటోమేటిక్ గా చేసుకుంటది. కానీ ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్, మార్లిన్ అనే ఎంప్లాయీ డిఫాల్ట్ గా వాడి హెచ్ఆర్ఎంఎస్ అసైన్మెంట్స్ ఉన్నాయి చూసారా, అక్కడ నుంచి తీసుకుంటది. ఇక్కడ మీరు మార్చాలి. ఇది డిఫాల్ట్ గా ఆ డేట్ తీసుకుంటది. నేను 15th ఆగస్టు ఎంటర్ చేస్తున్నాను. మేబీ హాలిడే కదా ఆ రోజు. 14th ఆగస్టున ఏ ప్రాజెక్ట్ కి, ప్రాజెక్ట్ నంబర్ గుర్తులేదు కదా మన దగ్గర. ఒక్క నిమిషం గణేష్ చూస్తాను. 28th ఆగస్టు. ప్రస్తుతానికి ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం ఏదో ఒకటి. ఏ టాస్క్ లో ఇప్పుడు ఇవి ఉన్నాయి చూసారా టాస్క్లు, 1 కనపడదు మనకు, 1.1 కనపడదు, ఎందుకంటే అవి టాప్ టాస్క్లు కాబట్టి. ఓకే, ఇవి చైల్డ్ టాస్క్లు. 1.2 వీటి కింద ఇదే చైల్డ్ టాస్క్. 2కు వాటి కింద ఏది లేదు కాబట్టి 2 పాయింట్ లాగా అదే. 3 ఉంది కాబట్టి 3.1 కనపడుతుంది చైల్డ్ టాస్క్. లెట్స్ గో విత్ ద చైల్డ్ టాస్క్ 3.1. ఎక్స్పెండిచర్ టైప్ మనం ఏదో క్రియేట్ చేసిన PGK1. ఇక్కడ మీకు కనపడేటివి మీకు ఇక్కడ ఓటీ కానీ ఎస్టీ కానీ ఇచ్చి ఉండాలి ఎక్స్పెండిచర్ టైప్ క్లాస్, అప్పుడే కనపడతాయి, ఇక్కడ లేకుంటే కనపడవు. అంటే ఈ టాస్క్లు ఇవన్నీ 28th ఆగస్ట్ ఆ ప్రాజెక్ట్ వేరేవి. 28th ఆగస్ట్ కి టాస్క్లా, కానీ ఈ టాస్క్ ఆ ప్రాజెక్ట్ కాదు కదా, మనం నిన్న క్రియేట్ చేసిన ప్రాజెక్ట్. ఈ టాస్క్ మనం క్రియేట్ చేసింది ఇది కాదనుకుంటాను. మనం నిన్న క్రియేట్ చేసిన 5th ఆగస్ట్ ఏదో ఉంది, అది చూద్దాం. బట్ అంటే నేను అదే కావాలని కాదు, ఆ ప్రాజెక్ట్ కి టాస్క్ కి సంబంధం అక్కర్లేదా? ఆ ప్రాజెక్ట్ లో ఉన్న టాస్క్ రావాలి కదా. ఆ ప్రాజెక్ట్ లో ఉన్నట్టే రావాలి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లో ఉన్నట్టు వస్తున్నాయి. ఆగస్ట్ 1 కదా. లెట్స్ సీ ద ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్ జస్ట్ ఫర్ యువర్ రెఫరెన్స్. ఓకే, కానీ నిన్న మనం ఓకే చూద్దాం. అది చూద్దాం. యాక్చువల్గా మన ప్రాజెక్ట్ స్టేటస్ మార్చుండొచ్చు, మేబీ వాటికి ట్రాన్సాక్షన్స్ అలౌడ్ అనే చెక్ బాక్స్ డిసేబుల్ అయి ఉండొచ్చు, ఆర్ విల్ క్రియేట్ ఎ ప్రాజెక్ట్ క్విక్లీ, నాట్ ఎ బిగ్ డీల్. ఇది వేరే ప్రాజెక్ట్ పాతది. ఆ వ్యాలిడేషన్ ఉంటుంది లేదు, ఇవి టాస్క్లు. విల్ డూ వన్ థింగ్, విల్ క్విక్లీ క్రియేట్ ఎ ప్రాజెక్ట్ యూజింగ్ that one. T,05 August. జీరో 0608 అని పెడతాను. 06 ఆగస్ట్ 19.
క్విక్ గా కాన్ఫిగరేషన్ చెక్ చేస్తాను. ఏమైనా క్లాసిఫికేషన్స్ మనం నిన్న అటాచ్ చేస్తున్నాం కదా, మేబీ మళ్ళీ ఇబ్బంది పడుతుందేమో. ఓకే, డౌట్ జస్ట్ ట్రై టు ప్రాజెక్ట్ లొకేటర్. Save and share sections. They are good. టాస్క్లు చూస్తాను జస్ట్ ఫర్ రెఫరెన్స్. ఓకే, 1 2 3 నిన్న మనం ఇచ్చినట్టున్నాము. యా, నేమింగ్ కరెక్ట్ కాదు. ఓన్లీ మనకు లోవర్ టాస్క్లే కనపడాలి, లేకుంటే లేపేస్తాను. ఎగ్జాంపుల్ హౌ డస్ ఇట్ మ్యాటర్. ఎనీహౌ ఇట్స్ ఓకే. అప్రూవ్డ్ ఉందా? క్వెరీ చేస్తాను. పార్టీ మనం ఆల్రెడీ ఎంటర్ చేస్తున్నాం కదా. 5th ఆగస్ట్ 16th ఆగస్ట్ 0608 NGPGK. Let's take it either one. అవర్స్ 8 గంటలు పనిచేశాడు ఆ రోజు. మేబీ 4 గంటలు వేసుకోండి, ఇంకో దాని మీద ఒక 4 గంటలు, మేబీ ఇంకో టాస్క్ మీద. ఓకే, సేవ్. ఇది జస్ట్ మనము ఇన్వాయిస్ లాగా గణేష్, లైక్ మనము ఇన్వాయిస్ లైన్స్ ఎంటర్ చేస్తాము, తర్వాత డేట్కి వచ్చేసి వీఆర్ గోయింగ్ టు వ్యాలిడేట్ అండ్ అప్రూవ్, రైట్, యూజువల్లీ బిఫోర్ డూయింగ్ ద అకౌంటింగ్ అండ్ ఆల్. ద సిమిలర్ కేస్ ఇది ఇంకా మన కాస్ట్ జస్ట్ ఎంటర్ చేసాము, వీ హావ్ టు లాక్ ఇట్. లాక్ అయిన తర్వాతనే దీన్ని మనం ప్రాసెసింగ్ కి పంపించాలి. అంటే కాస్ట్ అంటే మనం అమౌంట్ లేదు, క్వాంటిటీ ఉంది అంతే. ఓన్లీ క్వాంటిటీ ఉంది, అది కూడా చెప్తాను మీకు ఫర్దర్ గా. మీరు ముందే అడిగేస్తున్నారు నేను చెప్పే లోపలే, సారీ. సో సబ్మిట్, రిలీజ్ అంటే ఓవరాల్ గా 2 స్టెప్స్ ఉంటాయి, సబ్మిట్, రిలీజ్. సబ్మిట్ చేశాను నేను, తర్వాత నాకు ఐడెంటిఫై చేశాను లైక్ ఇది ఈ టాస్క్ కాదు 1.1 అని చెప్పి మీకు ఒక ఆప్షన్ ఉంది, రీవర్క్. మళ్ళీ ముందుకు వెళ్ళిపో. ఓకే, 1.1. ఓకే. అక్కడ ప్రాజెక్ట్ టైప్ మనం, సారీ వెంకట, ఒకసారి వెనక్కి వెళ్ళరా, ఎక్స్పెండిచర్ క్లిక్ చేయండి. ఎక్స్పెండిచర్ టైప్ అది కామన్, అది మనం ఎక్స్పెండిచర్ టైప్ కామన్ కదా, మనం అది కామన్ సెటప్, అది ఎక్కడైనా ఎనీ ప్రాజెక్ట్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. కరెక్ట్ టైప్. ఓకే, ఫైన్. యా, అండ్ రిలీజ్. ఒక్కసారి రిలీజ్ అయింది అనుకోండి, స్టేటస్ చూడండి. వీటిని మనం రీవర్క్ చేయలేము. ఇంకా మీరు తర్వాత ఏదైనా ఐడెంటిఫై చేశారు, లేదు అది 2.1 1.1 కాదనుకున్నారు అనుకోండి, దీన్ని మనం రివర్స్ చేయడం తప్పితే వేరే దారి లేదు మనకి. వేరే రివర్స్ చేసి మళ్ళీ కొత్తది ఎంటర్ చేసుకోవడమే. అంటే ఇప్పుడు లేటెస్ట్ ఒక 50 లైన్స్ లో ఒక లైన్ తేడా అయినా సరే రివర్స్ చేసి మళ్ళీ వేసుకోవాలా? ఆ ఎంటైర్ బ్యాచ్ మొత్తం రివర్స్ చేసేయాలి. సో యూజువల్ గా ఇలాంటి కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ కి మనం అడ్జస్ట్మెంట్స్ అని మాట్లాడుకున్నాం కదా, ఒక టాస్క్ నుంచి ఇంకో టాస్క్ కి కాస్ట్ పంపించడం, అందులో కూడా మిస్టేక్ ఇస్తే అందులో ఏం చేయలేము. కానీ మనకి 12 to 8 లో ఒక ఫీచర్, 12 to 8 లో నుంచి కదా, 12 to 6 నుంచి ఉంది. అది మనం సబ్మిట్ చేసిన తర్వాత అకౌంటింగ్ కి ముందు కూడా చూడొచ్చు మనం, ఏ అకౌంటింగ్ హిట్ అవుతుంది అంతా ఓకేనా అని డ్రాఫ్ట్ మోడ్ లో. అది ఓకే అనుకున్న తర్వాత వీ కెన్ హిట్ అనమాట, డైరెక్ట్ గా చేసుకోవచ్చు, ఇలాంటి రీవర్క్లు రివర్సులు కాకుండా. అంటే ఎప్పుడు వస్తుంది కరెక్ట్ గా ఆప్షన్? ఈ ప్రీ అప్రూవ్డ్ లో మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది, వ్యూ అకౌంటింగ్ అని చెప్పి. ఓకే, వ్యూ అకౌంటింగ్ లోకి వెళ్తే బేసిక్ గా డ్రాఫ్ట్ మోడ్ లోనే రన్ అవుతుంది. ఈ విండోలోంచి మనం చూస్ చేసినప్పుడు ఆ బటన్ చేసి మనకు డిస్ప్లే ఇక్కడ చూపెడుతుంది, లైక్ ఏ అకౌంట్ హిట్ అవుతుంది, ఏమి డీటెయిల్స్ అని చెప్పి. ఓకే,
మనము ఓకే వన్స్ వి మేక్ షూర్ ఇట్ ఇస్ ఫైన్. మనము ఇక్కడ జస్ట్ దీన్ని వదిలేసేసి ఇక్కడ మనము ప్రొసీడ్ అని ఒక బటన్ ఉంటుంది. ఆ ప్రొసీడ్ అనే బటన్ తీసేసుకొని నార్మల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి మనకి ఇక్కడ ఎస్ఆర్ఎస్ విండో నుంచి, అక్కడ నుంచి రన్ చేసుకోవడమే. ఒకవేళ ఇక్కడ ఏదైనా తేడా జరిగింది అనుకోండి, ప్రొసీడ్ అని కాకుండా మళ్ళీ ఇక్కడ రీవర్క్ అని ఉంటుంది, రీవర్క్ ఇలా. మేము ఇక్కడ దీనికి వెళ్ళామండి, మన ఏదో బూట్ క్యాంప్ ఇది ఏదో ట్రైనింగ్ అని చెప్పి ఒక రోజు పిలిచారండి. ఇట్స్ ఓకే, ఇది అయిపోయింది కదా. జస్ట్ మనము దీన్ని అప్రూవ్ అండ్ వ్యాలిడేట్ చేసాము, వ్యాలిడేట్ వరకు అయింది. ఇప్పుడు దీన్ని అకౌంటింగ్ చేయాలి. అకౌంటింగ్ చేస్తేనే ఆ ప్రాజెక్ట్కి అప్లై అవుతుంది. మీకు అది నేను ఎలా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు నేను ఒక బ్యాచ్ కాపీ చేసుకున్నాను. యూజువల్గా జనరల్గా రియల్ టైంలో హౌ డు ఐ నో వెదర్ ఇట్స్ ప్రాసెస్డ్ ఆర్ నాట్, ఇవి ఎక్స్పెండిచర్స్ ఆల్. అంటే మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ క్రైటీరియా లాగేయచ్చు మొత్తం అన్ని డీటెయిల్స్. ప్రాజెక్ట్ అంటే మీరు ప్రాజెక్ట్ స్పెసిఫికే వాడగలరు. ఈ ఆపరేటింగ్ ప్రాజెక్ట్ నంబరు ఇక్కడ ఈవెన్ ఇట్ షుడ్ బి, ఇది ఎల్లో ఉండాలి యాక్చువల్ గా, కానీ ఇక్కడ ఎల్లో లేదులేండి. ఇది ప్రాజెక్ట్ నెంబర్ ఇస్తేనే వస్తుంది. మనము అన్నికి కావాలి కాబట్టి నేను యూజువల్ గా మనం ఆల్కి వెళ్తాము. ప్రాజెక్ట్ నెంబర్ ఇస్, మనకి డీటెయిల్స్ తెలుసు కాబట్టి క్విక్ గా వస్తుంది. మీరు బ్యాచ్ వైజ్ కూడా మీరు లాగొచ్చు. ఇక్కడ బ్యాచ్ ఉంది చూసారా, ఫైన్. సో అక్కడ 2 లైన్లు చెప్పండి, సెర్చ్ ఆప్షన్ అంతే. ప్రాజెక్ట్ అయిన తర్వాత అది ఏంటి 4 ఇక్కడ ఈ అమౌంట్స్ మనకి యూజువల్ గా ఇంకా దీనికి అలకేట్ అవ్వలేదు, ప్రోగ్రామ్ పిక్ చేయలేదు. ఐ మీన్ ప్రోగ్రామ్ ఇంకా ప్రాసెస్ చేయలేదు, జస్ట్ ఎంటర్ చేసి పెట్టారు అంతే వీటిని. అందువల్ల ఓన్లీ మీరు ఎంటర్ చేసిన అమౌంట్స్ ఉన్నాయి. యూజువల్ గా అది ప్రాసెస్ అయింది అనుకోండి, ఈ కాలమ్స్ పాపులేట్ అవుతాయి. ఓకే ఓకే, లెట్స్ డూ ద అసలు ఏం ప్రోగ్రామ్స్ రన్ చేయాలి. లెట్ మీ, అయితే ఇప్పుడు మన ప్రాజెక్ట్ పేరు 05 ఆగస్ట్. మన ఎక్స్పెన్స్ అర్థం కాలేదు గణేష్. మనం ఎక్స్పెన్స్ క్రియేట్ చేసాం కదా, ఎక్స్పెన్స్ 05 ఆగస్ట్ కదా. ప్రాజెక్ట్ నెంబర్ అడుగుతున్నారా? ప్రాజెక్ట్ నెంబర్ 05 ఆగస్ట్ కదా అది? కాదు 0608 ఇందాక మనం క్రియేట్ చేసిన. ఇప్పుడు క్రియేట్ చేసినది, ఇప్పుడు క్రియేట్ చేసిన దాని మీద మళ్ళీ చేసాము అందులో. సో దీనికి మనం ఒక ప్రోగ్రామ్ రన్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే విల్ సీ ద ఎఫెక్ట్ అండ్ ఏం జరుగుతుంది ఆ ప్రోగ్రామ్ లో అనేది. పిఆర్సి లేబర్ కాస్ట్ అని ఉంటుంది, ఎందుకంటే బికాస్ దిస్ టైమ్ కార్డ్ ఈస్ రిలేటెడ్ టు ద లేబర్ కాస్ట్. ఓకే, డిస్ట్రిబ్యూట్ లేబర్ కాస్ట్, ఈ 2 బేసిక్ రేంజ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కి, ఇది సింగిల్ ప్రాజెక్ట్ కి. పిఆర్సి స్టాండ్స్ ఫర్, ఏమైనా ఐడియా ఉందండి? లేదు. ప్రాజెక్ట్ రిలేటెడ్ కాంకరింగ్ ప్రోగ్రామ్. ఓకే, మీకు బ్యాచ్ ఐడియా ఉందనుకోండి, బ్యాచ్ చేసేయండి. ఒక బ్యాచ్ లో చాలా ప్రాజెక్ట్స్ కూడా ఉండొచ్చు. ఓకే, ఏది ప్రాజెక్ట్ స్పెసిఫిక్ రన్ చేయాలి, ఇట్స్ అప్ టు యూ. ఓకే, అవుట్పుట్. మీ వర్క్ టైం షిఫ్ట్ ఏంటి ఇంకా? 2 to 11 ఉంటుంది గణేష్, కానీ పొద్దునే కనెక్ట్ అవ్వాలి మళ్ళీ. మన ఇటు ఒక ఐపాక్ రీజియన్ ఉంటారన్నమాట, జపాన్, సింగపూర్, మలేషియా వాళ్ళు. వాళ్ళ గురించి నేను 2కి వెళ్ళేపాటికి ఆఫీస్కి అఫిషియల్ గా వాళ్ళు వెళ్ళిపోతారు. క్లోజింగ్ టైం ఉంటది, అందువల్ల మాదంతా తలనొప్పిలేండి. ఇది ఎంత పిఏ స్పెసిఫిక్, పిఏ ఎక్కువ ఉంటది మా దాంట్లో. ఫైనాన్స్ ఫంక్షన్ కి జుజుబి పెద్ద వర్క్ ఏమి ఉండదు, నాకు పగిలిపోతుంటది. అదేంటి మ్యానుఫ్యాక్చరింగ్ అది?
టెలికాం అన్నారు కరెక్ట్ కదా. కరెక్ట్ కరెక్ట్. ఈ బేసిక్ గా ఈ కంప్లీట్ గా టెలికాం బేస్డ్ కదా. ఉమ్, ఈ ఎక్కువ టికెట్స్ యూకే యుఎస్ నుంచి వస్తాయి. ఉమ్, వీళ్ళ గురించి పొద్దున మళ్ళీ ఒక 2 గంటలు కనెక్ట్ అవుతాను, మార్నింగ్ 10 to 12 వరకు. ఉమ్, 12 to 2 మళ్ళీ మా పాపను తీసుకొని వచ్చి నేను కొంచెం అటు ఇటు ఏదైనా కొద్దిసేపు టీవీనో పేపర్ చూసి ఉమ్, రెడీ అయ్యి ఆఫీస్ పోయే పాటికి 2, 11 వరకు మళ్ళీ అక్కడే. 11కు మళ్ళీ బయటకు వస్తాను. ఉమ్. రిలీజ్ అడిగితే ఇవ్వరు. అంత పేరుకే పెద్ద బ్రాండ్ నేమింగ్ తొక్క తోటకూర అంటారు కానీ అంత సినిమా ఉండదు. ఆన్ సైట్ ఇది ట్రై చేయొచ్చు యాక్చువల్ కదా. మన అంటే B1లు అయినాయి. B1లు మామూలుగా వచ్చిపోతూ ఉంటాను. L1లు ఎగిరిపోయినాయి, రిజెక్ట్ అయింది. ఇప్పుడు H1 2 సార్లు పిక్ అవ్వలేదు లాటరీలో. ఉమ్. నేను నేనంతగా నేను సరిపెట్టుకున్నాను, నా చేతిలో ఆన్ సైడ్ గీత లేదు అని. ఏదో ఇప్పుడు సింగపూర్ చేశారు వర్క్ పర్మిట్, చూడాలి అది ఉమ్, అదేమవుతుందో. సింగపూర్ వాళ్ళు చేయట్లేదు అని అన్నారు, నాట్ షూర్. ఈ మధ్య ఇది ఉమ్, ఆపారంట, వాళ్ళే అక్కడ కూడా క్రౌడ్ ఎక్కువ అవుతుందని. ఉమ్. హెచ్కేది అవుతుంది ఈజీగా, హెచ్కే చేస్తారేమో ఒకవేళ సింగపూర్ది కాకపోతే. ఇది హెడ్ ఆఫీస్ డేటా సెంటర్ హెచ్కేలోనే ఉంటది, ఓకే. కానీ పిఏ రిలేటెడ్ యూజర్స్ అందరూ సింగపూర్ లో ఉంటారు. వాళ్ళకి వాళ్ళ మాట నోట్లో నోట్లో ఉండంగానే సొల్యూషన్ ఇచ్చేయాలి వాళ్ళకి, అలా ఉంటది. ఎవరు? మనకి సింగపూర్ యూజర్స్ అట్లీస్ట్ ఏదో ఇది అడిగాము, ఆడికి కొంచెం టైం ఉమ్, ఇద్దాం అని ఉండదు. ఉమ్, ఉమ్, ఎక్కువ కస్టమైజేషన్లు, థర్డ్ పార్టీ సిస్టమ్స్ ఎక్కువ ఉన్నాయి, టైం కాస్ట్ ట్రాకింగ్ కి. తర్వాత ఉమ్, ఈ రెవెన్యూ ఇన్వాయిస్ రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని థర్డ్ పార్టీ నుంచి వస్తాయి. ఆ ఉమ్, ఇంటర్ఫేస్ టేబుల్ స్టక్ అయినా అర్థం కాదు, ఒకవేళ స్టక్ అయ్యి ప్రాసెస్ అయ్యి ఆర్కిల్లో ప్రాసెస్ అవ్వలేదు అర్థం కాదు, ఆ టైం ఉమ్, కూడా ఇవ్వరు. ఉమ్. ఇంత కష్టపడి ఏమన్నా హైకులు ఇస్తారా అంటే 3%, 4%. ఈ వారం వర్షాలు పడలేదు, కోసేయండి అంతే, వేరియబుల్ పే. గట్టిగా మాట్లాడడానికి లేదు. ఇప్పుడు దీనికి తోడు రష్యన్ ఏదో అంటున్నారు, మరి అది ఎంత ఎఫెక్ట్ అవుతుందో మా మార్కెట్ లో అర్థం కావట్లేదు. అవునా? అన్లెస్ అంటే మన మార్కెట్ లో వెళ్ళి ట్రై చేస్తే గానీ. ఉమ్. ఇదేంటి ఇంత టైం పడుతుంది, ఇంత టైం పట్టకూడదు. ఓకే. కాదు వెంకట్, మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందంటే ఫ్రెండ్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఫ్రెండ్ చెప్తే వాళ్ళు అలా చేస్తారో చూద్దాం. H1 మీకు ఇంట్రెస్ట్ ఉందంటే ఒకసారి కనుక్కోమంటే నేను నెంబర్ ఇస్తాను, మీరు ఓకే, మాట్లాడండి. షూర్ గణేష్. ఈ ఇయర్ అంటే నిజంగా ఇప్పుడు H1 కి స్కోప్ ఉందా గణేష్ ఇక్కడ? అంటే అలా టైట్ చేసాడు కదా లేదు, ఎక్కడి ఒక్కడ అలా వాడు. ఏం లేదు. అలా టైట్ చేసాడు కానీ ఆహా. ఉండే జాబ్స్ ఉన్నాయి కదా వెంకట్. ఇప్పుడు ఓకే. టైట్ చేసాడంటే ఉమ్, ఉన్న జాబ్స్ ఎక్కడికి పోతే, పొజిషన్లు రిక్వైర్మెంట్ కరెక్ట్. ఎక్కడికి పోదు కదా. అవును, ప్రాజెక్ట్స్ కాకపోతే ఎప్పుడు. ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు కాకుండా క్వాలిఫైడ్ అంతా ఉమ్, ఉమ్, ఫిల్టర్ చేస్తున్నాడు. ఉమ్. డాక్యుమెంటేషన్ జెన్యున్ గా ఉండాలి, అలా ఉంటే ఇస్తున్నాడు. ఓకే. ఓకే. ఈయన ఎంత తీసుకుంటారు గణేష్, ఏమైనా ఐడియా ఉందా? నాకు అసలు తెలీదు. యాక్చువల్గా ఇయర్ టు ఇయర్ మాట్లాడాలి. మారుతూ ఉంటుంది అగైన్. నేను ఫస్ట్ టైం వేరే అంటే ఇచ్చాను, 220 కట్టాను. ఉమ్, ఆయన 80 ఏమో తీసుకున్నాడు. నాకు పిటిషన్ చూపించాడు, రిజెక్ట్ అయిన పిటిషన్ కూడా చూపించాడు, లాటరీలో పిక్ అవ్వలేదు అనేది కూడా. ఉమ్, ఉమ్. 80 తీసుకున్నాడు దానికి. ఇంకొక అతను 40 తీసుకున్నాడు ఆ నెక్స్ట్ ఇయర్. అతను డాక్యుమెంట్ కూడా చూపించలేదు నాకు. 80 తీసుకున్నాడు ఏంటి? 80,000 ఏదో వాళ్ళ అటార్నీ జనరల్ ఫీ, తర్వాత ఏదో డిపాజిట్ కొంచెం ఆహా, చేయాలి, అది ఓకే రాదు ఓకే. ఉమ్, అదేదో చెప్పాడు. సరే, ఇంకా నాకు భయం వేసి ఇంకా పిక్ అవ్వలేదు, ఒకవేళ పిక్ అయిన తర్వాత కూడా పోయింది అని చెప్పినా ఎందుకు లేనట్టు, చేస్తే కంపెనీ చేయాలి లేకపోతే చూద్దాం లేనట్టు గమ్మునున్నాను. ఈసారి విల్ సి, అతను మాట్లాడతానులేండి. మీ నెంబర్ ఇవ్వండి. ఉమ్. ఆ, ఆయనంత నేను మంచి. మాడతలే ఒకసారి అతనితో మాట్లాడి. యా యా. మహేందర్ అని బాస్ టెక్నాలజీస్ అని ఫ్రెండ్ కి ఆహా. క్లోజ్ ఫ్రెండ్ అనమాట. కనుక్కుంటాం సార్. కాకపోతే అక్కడ కొంచెం పర్వాలేదు, ఓ మంచిగానే వస్తుంది శాలరీ అనుకుంటే ఐ థింక్ ఎట్లాగైనా ఆన్ సైట్ కొంచెం. పిల్లలు ఏం చదువుతున్నారు వెంకట్?
గేమ్స్ తీసుకో. అదే గణేష్ వినపడుతుందా? అమ్మని అడుగు, అమ్మ ఇస్తుంది. అమ్మని అడుగు. గణేష్ ఒక్క నిమిషం వెంకట్, ఒక్క నిమిషం. సారీ వెంకట్, లెట్స్ ప్రొసీడ్. ఇది యాక్చువల్ గా అవుట్పుట్ స్లోగా ఉంది, ఇది ఇలాగే ఉన్నివ్వండి, రన్ అవ్వనివ్వండి, మేము డిస్కస్ చేద్దాము. సో నేను మళ్ళీ క్వెరీ చేశాను యాక్చువల్ గా ఈ పర్టికులర్ ఎక్స్పెండిచర్ మనం ఏదైతే ఎంటర్ చేసామో ఈ బ్యాచ్ చేస్తే ఇక్కడ మనకి ఇంతకుముందు ఇదే వెళ్తుండే, ఇప్పుడు చూడండి 200 అంటే ఇది ప్రాజెక్ట్ కరెన్సీ ఫంక్షనల్ కరెన్సీలో ఎంత అనేది ఉంది. రెండు యూఎస్డీనే కాబట్టి అమౌంట్ సేమ్. ఇక్కడ అక్కడ రేట్ ఇచ్చిన దాని ప్రకారం వచ్చింది కదా? కాదు కదా, రేటు మనం అక్కడ ఇవ్వలేదు. ఇక్కడ రేటు అవర్స్ మాత్రం ఎంటర్ చేశాను 4 అని. ఈ ఎక్స్పెండిచర్ టైప్ లో లెవెల్లో రేట్ అంటారా? ఎక్స్పెండిచర్ టైప్ ఈ లెవెల్లో రేట్ ఇవ్వలేదు, మనం ఒకటో దానికి మాత్రమే రేట్ ఇచ్చాము. కిలోమీటర్స్ అన్న సంథింగ్ ఒకటి ఏదో ఎంటర్ చేసుకొని ఎక్స్పెండిచర్ టైప్ లో రేట్ ఇచ్చినట్టు గుర్తున్నాను. అదే అది యాక్చువల్ గా ఎక్స్పెండిచర్ 1 కి ఇచ్చామన్నమాట. ఎక్స్పెండిచర్ టైప్ 1 వీటికి ఇవ్వలేదు, ఎందుకంటే అవర్స్ కు రేట్ ఇక్కడ ఇవ్వము, అక్కడ ఇవ్వము అనమాట. వాటికి సపరేట్ విండో ఉంటది. ఆ విండో గురించి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఈ 200 చూసారా, ఈ 50 రూపాయలు ఎక్కడి నుంచో రేట్ తీసుకుంటుంది. అది ఎక్కడి నుంచి అనేది విల్ సీ దట్ నౌ. దానికంటే ముందు కొన్ని కవర్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఇక్కడ చూడండి, బర్డెన్ అని ఉంది. మనం అసలు బర్డెనింగ్ కాన్సెప్ట్ వాడట్లేదు కదా ఇక్కడ. మరి బర్డెనింగ్ ఎందుకు వస్తుంది? యూజువల్ గా మీరు జనరల్ గా రా కాస్ట్, ఓకే, మల్టిప్లైర్ అంటాం అనమాట. బర్డెన్ కాస్ట్ ఈక్వల్ టు మీ రా కాస్ట్ ఇంటూ బర్డెన్ మల్టిప్లైయర్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఇన్కర్ అయ్యారు ఇంటూ 50, లేదా పర్సెంటేజ్ ఇస్తాడు యూజువల్గా. మల్టిప్లైయర్ అంటే 5. ఓకే, దిస్ మీన్స్ 50% ఎక్స్ట్రా దీని మీద 500 వస్తుంది. 500 నాట్ 5000, 500. ఇక్కడ ఏదైనా సరే ఒక డిజిట్ అన్నాడు అనుకోండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ 5% లాగా అనమాట. అదేలేండి. మనకి ఇప్పుడు బర్డెన్ కాస్ట్ అంటే ఏంటంటే దాని మీద మనం ఖర్చు పెట్టే ఇండైరెక్ట్ కాస్ట్. అది ఏదైనా ఒక ఎక్స్పెన్స్ ఉందంటే అది ఇన్కర్ అవడానికి ఏమేమి ఫ్యాక్టర్స్ ఇదవుతాయో అవన్నీ బర్డెన్ కాస్ట్ కింద లెక్క. అంతే. ఇప్పుడు ఇది చూసారా, ఓవరాల్ గా సిస్టమ్ ఇంత జనరేట్ చేస్తుంది. ఓకే, దీన్ని బర్డెన్ కాస్ట్ అంటారు. దీన్ని బర్డెన్డ్ కాస్ట్ అని కూడా అంటారు. 2 పదాలు వాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది వాడలేదండి, సింపుల్ గా సిస్టమ్ అప్పుడు కూడా బర్డెన్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే, మరి మల్టిప్లైయర్ ఏమవుతుంది వెంకట్? అది యాక్చువల్గా 0 అయిపోతుంది. ఇది 0 అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 1000 వస్తుంది. ఈ కేసులో 1500 బర్డెనింగ్ ఉంటే నాకు. బర్డెనింగ్ లేదనుకోండి, రా కాస్ట్ మీద ఎంత అవుతుందో బర్డెన్ కాస్ట్ అంతేగా తీసుకుంటది. ఇంటూ 1 అవుతుంది అయితే. అంతే, ఇంటూ 1. యా, ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ అదే జరుగుతుంది మన కేసులో. రా కాస్ట్ బర్డెన్ కాస్ట్ ఇక్కడ ఇందులో సేమ్ అనమాట, ఎందుకంటే బర్డెనింగ్ వాడట్లేదు కాబట్టి. ఇప్పుడు ఇది ఐటమ్ డీటెయిల్స్, అంటే ఈ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ మీరు ఫర్దర్ గా డ్రిల్ డౌన్ చేసే ఫంక్షనాలిటీస్ అనమాట.
ప్రస్తుతానికి ఒకదాంతో స్టార్ట్ చేద్దాము. మీరు ఫర్దర్గా చూడొచ్చు యాజ్ అండ్ వెన్ నీడెడ్ బేస్డ్ ఆన్ దాట్. ఇక్కడ చూసారా, ఇది అకౌంటింగ్ జరిగేది. దిస్ ఇస్ ద డెబిట్ అకౌంట్ విచ్ ఇస్ గాట్ హిట్ రిలేటెడ్ టు అవర్ ఎక్స్పెండిచర్, ప్రీ అప్రూవ్డ్ ఎక్స్పెండిచర్. ఇక్కడ మనం మెయిన్ గా చూడవలసింది డెబిట్ అయిందంటే డిస్ట్రిబ్యూట్ అయినట్టు లెక్క. ఈ అకౌంటింగ్ స్టిల్ ఇంకా పెండింగ్ ఉందన్నమాట. పెండింగ్ అకౌంట్ ఈవెంట్స్ ప్రోగ్రామ్. ఓకే, అది ట్రాన్స్ఫర్ అయితే అకౌంటింగ్ అయితే అప్పుడు ప్రాసెస్ క్రెడిట్ వస్తుంది, క్రెడిట్ కూడా వస్తుంది, ప్రాసెస్ ఇక్కడ అకౌంటింగ్ జనరేటెడ్ అని వస్తుంది. వీటికి సంబంధించి 2-step ప్రోగ్రామ్ ఉంటుంది మనకి. వీ హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్ ద ప్రోగ్రామ్ కాల్డ్ పిఆర్సి జనరేట్ అకౌంటింగ్ ఈవెంట్స్. క్రియేట్ అకౌంటింగ్ ముందు ఈవెంట్స్ రన్ చేస్తాం కదా. ఓకే, generate accounting event. If you really want any specific category, you can run the category related to your cost. లేదు అంటే డిఫాల్ట్ గా ఇచ్చేసేయండి. చూస్తానండి సెప్టెంబర్ పీరియడ్ ఓపెన్ లో డౌట్ ఇన్ జిఎల్. ఓకేనండి, ఇది రెగ్యులర్ గా మనం చూడొచ్చు, ప్రతిరోజు చూస్తూనే ఉంటాం ఈ 2 ప్రోగ్రామ్స్. ఐ జస్ట్ ట్రై టు రన్ ద ప్రోగ్రామ్ కాల్డ్ క్రియేట్ అకౌంటింగ్. ఇది ఏదో ఇష్యూ రీస్టార్ట్ చేస్తే గానీ ఇష్యూ ఫిక్స్ అవ్వదు. సర్వీసెస్ ఫస్ట్ ఈవెంట్స్ రన్ చేసి తర్వాత క్రియేట్ అకౌంటింగ్ రన్ చేయాలి వెంకట్. కరెక్ట్. నేను రాస్తాను ఇక్కడ, మన సమ్మరీ రాద్దాం ఏమేం చేసామనేది. అదేంటి అకౌంటింగ్ ఈవెంట్స్ సబ్మిట్ అయినట్లేదు కదా వెంకట్? జనరేట్ అయిందా? అయిపోయింది. ఇదే ఇక్కడ జనరేట్ కాస్ట్ అవుట్పుట్ ఏదో కొంచెం స్లోగా ఉంది. విల్ జస్ట్ సీ దట్. ఇదే ప్రోగ్రామ్ నేమ్ డిఫరెంట్ గా ఉందేంటి? బిఆర్సి జనరేట్ కాస్ట్ అకౌంటింగ్ ఈవెంట్స్ సీక్వెన్స్ రాస్తాను. యా, ఇది రన్ చేయగానే క్రెడిట్ లైన్ కూడా ఉంటది, కానీ అకౌంటింగ్ అక్కడ పెండింగ్ ఉంటది. పెండింగ్ అకౌంటింగ్ జనరేషన్ అని చెప్పి కంప్లీట్ ది అకౌంట్ పార్ట్. చెక్ కాస్ట్ డిస్ట్రిబ్యూషన్ లైన్. ఓకే, అయిపోయింది. అది జనరల్ ఇంపోర్ట్ అనేది అయిపోయినట్టు. అది కొంచెం కొన్ని సెకండ్స్ టైం తీసుకొని కంప్లీట్ అవుతుంది క్రియేట్ అకౌంటింగ్. ఓకే, సబ్మిట్ రికార్డ్ బ్యాలెన్సెస్ అయిన తర్వాత ఓకే, ఐ జస్ట్ రీక్వెరీ ఇట్.
చూసారా క్రెడిట్ వచ్చేసింది. ఫైనల్ అకౌంట్ యాక్సెప్టెడ్. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ గా 2 థింగ్స్ చూడాలి. ఒకటి ఈ రేట్ ఎక్కడి నుంచి వస్తుంది. ఈ రేట్ అనేది కంప్లీట్ గా మనం లేబర్ కాస్టింగ్ రూల్స్ అనేది మనం ఒక్కసారి వెంకట్, సారీ వెంకట్, ఒక్కసారి వెనక్కి వెళ్ళరా, అకౌంట్ Yeah. చూస్తున్నా ఏంటిదని. Ah. సిఐపి కాస్ట్ తీసుకున్నాడు, అక్రూడ్ పేమెంట్. ఓకే ఓకే, ఇది మన క్యాపిటల్ కదా. క్యాపిటల్ ప్రాజెక్ట్ అంటే డిఫాల్ట్ గా ఇందులో అకౌంటింగ్ రూల్స్ ఉన్నాయి, దాని ప్రకారం తీసుకున్నాడు. మనం స్టిల్ విల్ సీ ద హౌ ద హ్యాపెన్స్ అండ్ ఆల్. ఒకవేళ మీకు తర్వాత తెలిసిపోయింది ఇది రాంగ్ అన్నట్టు, సో దీన్ని మనం రివర్సల్, జస్ట్ ఎక్కువ రివర్సల్ యూజువల్ గా పెద్ద విషయం కాదులేండి. సమ్ టైమ్స్ we have to రివర్స్ చేసుకోండి. ఈ రివర్సల్ కూడా ఒక బ్యాచ్ కావాలి కదా మామూలుగా, ఇది బ్యాచ్ ఫామ్ లో ఉంటుంది. ఇది ఎక్స్పెండిచర్స్ క్రియేట్ అవుతుంది. -4 ఇది ఒక ఆప్షన్. తర్వాత ఇప్పుడు క్రియేట్ అకౌంటింగ్ రన్ చేస్తే రివర్స్ అవుతాయి ఎంట్రీస్. సేమ్ మన 3 ప్రోగ్రామ్స్ రన్ చేయాలి. లేబర్ కాస్ట్ ఏదైనా సరే లాగా అనుకుంటది విత్ నెగటివ్ ఎంట్రీస్. ఇప్పుడు నేను ఇంకోటి చేస్తాను, అది కూడా కలిపి చూపెడతాను. సో దట్ ఇంకొక బ్యాచ్, సారీ ఫిఫ్త్ ఆగస్ట్ ఏదో మీకు సెంటిమెంట్ ఉన్నట్టుంది. ఆగస్ట్ మీద అనట్లే మీరు. ఇది అదే లేదు. ఓకే, లెట్స్ మేక్ ఇట్ దిస్ వన్. ఓకే, ఓకే ఇప్పుడు నేను గతంలో ఒకటి ఎంటర్ చేశాను ఇలాగ. సో నేను మళ్ళీ ఎంటర్ చేయలేను. సో వీ హ్యావ్ ఏ కాపీ ఫంక్షన్ హియర్. ఓకే, అప్డేట్ ఎంప్లాయీ అసైన్మెంట్ ఆర్గనైజేషన్స్ అన్నారు అనుకోండి, ఈ గ్యాప్ లో ఏదైనా వాడికి అసైన్మెంట్స్ చేంజ్ అయ్యి ఉంటాయి హెచ్ఆర్ఎంఎస్ లో, దాన్ని బేస్ చేసుకుని పిక్ అవుతుంది. ఐ మీన్ అది కూడా చేంజ్ అవుతాయి. యూజువల్ గా ఇది ఎనేబుల్ చేయదండి హెచ్ఆర్ఎంఎస్ లో, ఎఫెక్ట్స్ అలాగే ఉంచనివ్వండి. మీరైతే కాపీ చేసుకుందాం అనుకుంటున్నారో వాటిని కాపీ చేసేయండి. 1 ఎక్స్పెండిచర్ కాపీ. ఇది ఒక రివర్సల్ అయింది కదా. కానీ వెంకట్ ఇప్పుడు అది ఎనేబుల్ చేయకపోతే అప్డేట్ ఎంప్లాయీ ఆర్గనైజేషన్ అది లేటెస్ట్ రికార్డ్స్ రావు కదా అక్కడ. ఇప్పుడు రికార్డ్ ఏదైనా చేంజ్ వచ్చినా గానీ ఏమన్నా వచ్చినా గానీ ఎంప్లాయీ అసైన్మెంట్ రాదు బేసిక్ గా. ఎందుకంటే ఇక్కడ మీరు అవ్వగానే ఇప్పుడు సర్వీసెస్ ఇస్తుంది, మేబీ వాడికి వెస్ట్ అయి ఉంటుంది అక్కడ. ఇది పుల్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఎంటైర్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాజ్ ఇట్ గా పుల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ తర్వాత మీరు మార్చుకున్నాను ఎలాగైనా అన్ని పుల్ చేస్తుంది కదా వెంకట్, ఎలాగైనా అన్ని పుల్ చేస్తుంది. బట్ అప్డేట్ ఎంప్లాయీ అసైన్మెంట్స్ అంటే ఆర్గనైజేషన్ ఉంది కదా, ఇప్పుడు ఇది రిజెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒక్క నిమిషం కొత్తది ఎంటర్ చేస్తాను ఉండండి. దిస్ ఇస్ మనకి రియల్ టైమ్ లో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఇష్యూ అనమాట. అది కాపీ చేసుకునేటప్పుడు పాత డీటెయిల్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ తీసుకొని వస్తుంది, కానీ అప్డేట్ అన్నప్పుడు డెఫినెట్ గా లేటెస్ట్ ఎంప్లాయీ ఆర్గ్ ఏదైతే ఉందో తీసుకొని రావాలి. అది మనకి ఎప్పుడు ఆ ఆప్షన్ పెట్టుకుంటే రిజెక్ట్ అని వస్తూ ఉంటది. కానీ దట్ షుడ్ బి ది వే కదా, అది అలాగే అవ్వాలి కదా. అవును, అది అలాగే అవ్వాలి, కరెక్ట్. ర్యాండమ్ గా ఒక డేట్ ఇస్తాను. ఫైన్ 10 hours సబ్మిట్ రిలీజ్ చేశాను. ఇప్పుడు 3వది ఎంటర్ చేస్తాను. షిఫ్ట్ F5 6 కదా, కాపీ ఫ్రమ్ 6th August 1 or 2. ఇది మన 3లో ఉన్నాం కాబట్టి 2 నెలండి. యూజువల్ గా ఇది ఎప్పుడు పని చేయదు ఇట్లా, జనరల్ గా ఇప్పుడు పని చేస్తుంది. కాపీ ఇలా చేస్తారు.
సేమ్ ఇక్కడ నుంచి రొటీన్ స్టోరీ. మీరు ఒకవేళ యాడ్ చేసుకోవాలంటే చేసుకోండి, మాడిఫికేషన్ చేసుకోవాలంటే చేసుకోండి, Got మళ్ళీ it. డిలీట్ Got it. చేసుకోండి. ఇప్పుడు అవి కాకుండా వేరే ఆప్షన్ ఏమన్నా వెంకట్ అందులో? ఐటమ్స్కి వెళ్తే, ఐటమ్ డీటెయిల్స్కి వెళ్తే ఏది గణేష్ అర్థం కాలేదు. ఎక్స్పెండిచర్ ఐటమ్ డీటెయిల్స్కి వెళ్తే కాస్ట్ డిస్ట్రిబ్యూషన్ లైన్ కాకుండా ఇంకా వేరే ఆప్షన్ ఉన్నాయి కదా? గో త్రూ దట్. ఇది యాక్చువల్లీ రివర్సల్, ఇంకా మనం ప్రాసెస్ చేయలేదు. వెరిఫై ఇక్కడ యా ఏ కరెన్సీస్ లో మీరు చూడాలనుకుంటున్నారు అంతా సేమ్ కాబట్టి మనం యూఎస్డీ లో ఎంటర్ చేసాము. ఎంప్లాయీ ఆ తర్వాత ఇంకా ఆప్షన్ వేరే ఆప్షన్ ఉన్నాయి కదా? సరే ఈ విండోలో ఇది కేవలం మనకి జస్ట్ కైండ్ ఆఫ్ రెఫరెన్స్. ఐ మీన్ మనకి వాట్ యు కెన్ సే డిస్ప్లే ఓన్లీ, రీడ్ ఓన్లీ. ఇది మొత్తం ఎంక్వైరీ కదా. ఇది కాదు వెంకట్, నేను అనేది ఏంటంటే ఈ కాస్ట్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కాకుండా వేరే ఆప్షన్ ఉన్నాయి కదా, అవి కూడా చూద్దామని. ఒకసారి ఇవి క్లోజ్ చేయండి. ఓకే, ఇవ్వంటారా? ఫైన్ ఫైన్. ఇది రెవెన్యూ రిలేటెడ్ ఏదైనా ఉంటే మనము బిల్లింగ్ వస్తుంది, ఇది ఇక్కడ రాదు. ఈ ఎక్స్పెండిచర్ ఏపీ నుంచి వచ్చింది అనుకోండి, ఓకే, ఇది ఏపీ రిలేటెడ్. పిఓ నుంచి లైక్ మనము అక్రూవల్ రిసీట్ అనేది ఒక ఎనేబుల్ చేసుకొని ఒక సైకిల్ చేస్తాం, ఇది వస్తుంది. పర్చేజ్ ఆర్డర్ ఇది పర్టికులర్ గా మన కంటింజెంట్ టైంలో వస్తుంది అనమాట ఎక్స్పెండిచర్స్ కి. ఇప్పుడు మీరు ట్రై చేసిన ఇది రాదన్నమాట. ఓకే, గాట్ ఇట్. ఇవన్నీ డిఫరెంట్ సోర్స్ నుంచి వచ్చేది. గాట్ ఇట్. కరెక్ట్. యా, సో దట్స్ హౌ ఇట్ ఇస్. రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్స్ ఓన్లీ బిల్లింగ్, కాస్టింగ్ ఉండదు. కరెక్ట్, కాస్టింగ్ ఉండదు, ఓన్లీ బిల్లింగ్ కి రిలేటెడ్ ప్రాజెక్ట్ వరకు. ఫిక్సర్ అని చేస్తాం. బట్ ఈ రేట్ ఎక్కడి నుంచి వచ్చింది వెంకట్? అది చెప్తాను, అది రేపు మాట్లాడుకున్నాం మనం. అది సపరేట్ మెకానిజం ఉంది దానికి, ఇది పెద్ద స్టోరీ అన్నమాట. సో ఇప్పుడు స్టార్ట్ చేసినా మనకి అది ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఐ హావ్ ఏ హాట్ స్టాప్ at 7:45 టుడే. జస్ట్ హై లెవెల్ మనం మాట్లాడుకుందామండి ఈరోజు. మీ క్వశ్చన్ కి నేను పర్లేదులేండి, మీ ఫ్లోలో వెళ్ళండి వెంకట్, నో ప్రాబ్లం. ఇప్పుడు మిస్లీనియస్ ఒకటి ఎంటర్ చేసి చూద్దాం. నిన్న మనం రేట్ ఇచ్చాం కదా, నిన్న ఒక ఎక్స్పెండిచర్ సైడ్ కి విచ్ వి క్రియేటెడ్, దట్ వి విల్ రన్. ఈ క్రియేట్ అకౌంటింగ్ తర్వాతనే రన్ చేసింది, ఇట్స్ ఓకే. పార్షియల్ రివర్సల్ కుదరతా వెంకట్? పార్షియల్ రివర్సల్ లేదులేండి యాక్చువల్గా ఇందులో. బ్యాచ్ రివర్సల్, ఆ ప్రాజెక్ట్ రివర్సల్ చేయాలంటే ప్రాజెక్ట్ లో 4 లైన్స్ ఉంటే 2 లైన్స్ అలా కుదరదు. అంటే జనరల్ గా ఏమవుతుందంటే మనం చాలా రేర్ గా వాడతాం ప్రీ అప్రూవ్డ్. మేము పర్టికులర్ గా మంత్ అండ్ టైమ్ లో వాడతాం అనమాట ఏదైనా. అందులో లెట్ మీ ట్రై టు ఎంటర్ ఏ డిఫరెంట్ వన్. మిస్లేనియస్ ఎంటర్ చేస్తాను. మిస్లేనియస్ అనగానే ఇక్కడ మీరు నోటీస్ చేశారంటే ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఆప్షనల్ అయిపోయింది చూడండి. ఆపరేటింగ్ యూనిట్ ఇవ్వండి, అండ్ వాట్ ఇస్ దట్ ప్రాజెక్ట్ నెంబర్ గుర్తు రావట్లేదు. 0608 టాస్క్ నెంబర్ 1.1 పీజీకే. ఇక్కడ చూసారా పీజీకే మనము టైప్ చేయగానే ఓన్లీ ఒకటే వచ్చింది, పీజీకే 2 రాలేదు. బికాస్ మనము మిస్లేనియస్ అనేది మనం ఎంటర్ చేయలేదు అక్కడ. ఇక్కడ డైరెక్ట్ కరెన్సీ ఇంకోటి ఏదో ఉంది కదా, ఇంకోటి కరెన్సీ అంటే ఇంకా వీటికి రేట్ ఏమి ఉండదు, మీరు ఎంత ఇస్తే అంతే తీసుకుంటుంది. ఈ 1000 కి జనరేట్ అయిపోయింది. ఒక్క నిమిషం ఉండండి, అక్కడ కాన్ఫిగరేషన్ చెక్ చేద్దాము. ఎక్స్పెండిచర్ టైప్ లెవెల్కి వెళ్ళి వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఎస్టర్డే. ఏమి ఇచ్చినాను పీజీకే కదా.
తీసుకోండి అంటే టైప్ 1 అది కాదు, టైప్ 1 తీసుకోండి. టైప్ 1 తీసుకున్నాము. ఈ రేట్ ఇచ్చాము, ఇది ఎందుకు రాలేదు అక్కడ అని చూస్తున్నాను. ఇక్కడ మిస్లీనియస్ అండ్ మనము ఇవ్వలేదు. అక్కడ కాదు, టైప్ 1 కదా మనం ఇచ్చింది మిస్లేనియస్. టైప్ 1 యాక్చువల్ గా అందువల్ల ఇది కరెన్సీ తీసుకుంటుంది. నేను ఇంకొక లైన్ వేస్తాను, వీటితో ఇంకో లైన్ వేస్తాను. ఓకే, ఆ లైన్ వేయడం కోసం ఇక్కడ మిస్లీనియస్ ఇచ్చాను అనమాట. ఇంతవరకు మనకు అది కనపడలేదు, ఓన్లీ ఇది మాత్రమే కనపడేది. ఎందుకంటే దానికి ఒకదానికి మిస్లేనియస్ పెట్టాం కాబట్టి. ఈ రేటు కూడా పిక్ అవడం కోసం విల్ జస్ట్ ట్రై టు. Yeah, this one. ఇప్పుడు పీజీకి ఎంటర్ చేస్తాను, మనకు 2 కనపడాలి. ఒక్క నిమిషం అండి, ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు. హలో హలో, ఓకే, ఆవిడ కాదులేండి, ఇంకెవరెవరు. ఫైన్, లెట్ మీ కమ్ హియర్. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ అనేది, ఒక 100 కిలోమీటర్లు తిరిగాను ఆ టాస్క్ పని చేయడం కోసము ఆ రోజు. లెట్స్ దిస్ ఇస్ గుడ్, సబ్మిట్, రిలీజ్. ఇప్పుడు వీటికి ఏం చేద్దాం, మిస్లీనియస్ కి సపరేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఒక టైం కార్డ్స్ కాకుండా మీరు ఏ ఎక్స్పెండిచర్స్ చేసినా కూడా యూసేజ్ అండ్ మిస్లీనియస్ ఉంటుంది. అదర్స్ లాగా టైం కార్డ్స్కి అయితే లేబర్ కాస్ట్, అదర్స్కి యూసేజ్ అండ్ మిస్లీనియస్. మిగతా ఇవి మీరు ఇన్వెంటరీ రిలేటెడ్ ఏం చేసినా కూడా. 0608 Okay. Okay, now ఇష్యూ ఉందండి, ఇంకా తిరుగుతూనే ఉంది. సంథింగ్ రాంగ్ విత్ దిస్. ఫైన్, మనం ఎక్స్పెండిచర్ ఎంక్వైరీ నుంచి చూద్దాండి. రేపైనా చూపెడతానండి. ఇలాగూ మనము ఎక్స్పెండిచర్స్ కొన్ని పదుల సంఖ్యలో వేస్తూ ఉంటాం గోయింగ్ ప్రతి సినారీకి ఒక్కొక్కటి. చూసారా, ఇది 100,000 గాను 1000 క్రియేట్ అయిపోయింది, ఎక్స్ట్రాగా ఏం అవ్వలేదు. వీటికి మాత్రం అక్కడ $50 పర్ అవర్ ఏమో ఇచ్చినట్టు, పర్ కిలోమీటర్ ఏమో ఇచ్చినట్టున్నాం నిన్న. 1000 అలా అయింది వెంకట్. అది ఇది కరెన్సీ కదా, యాజ్ ఇట్ ఈస్ గా. అవును, మనం డాలర్ రేట్ ఇవ్వలేదు కదా, వీటికి రేట్ ఏమి ఉండదు కదా, ఇంకా అక్కడ రేట్ ఇవ్వలేదు మనము, అది తీసుకోదు కూడా కరెన్సీ అన్నప్పుడు. ఓకే, రైట్ రైట్ రైట్. యా, సో దిస్ ఇస్ హౌ విల్ ప్లే విత్ ద అకౌంటింగ్. వీటికి కామన్ ప్రోగ్రామ్స్, ఇంకా జనరేట్ కాస్ట్ అకౌంటింగ్ కి అన్ని కేటగిరీస్ కి ఇదే ప్రోగ్రామ్. ప్రాజెక్ట్ రిలేటెడ్ పిఆర్సి అంటే కాస్టింగ్, కాంకరెంట్ ప్రోగ్రామ్, ప్రాజెక్ట్ రిలేటెడ్ కాంకరెంట్ ప్రోగ్రామ్. యా, ఈవెన్ బిల్లింగ్ రిలేటెడ్ ఇక్కడ మెయిన్ గా 2 రకాలు ఉంటాయి. 3 రకాలు ఉంటాయి. పిఆర్సి అంటే మీ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ మెయిన్ గా. ఏయుడి అని కొన్ని ప్రోగ్రామ్స్ ఆటోమేటిక్ గా జనరేట్, కొన్ని టైప్ అయిపోయి ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్ఫేస్ సప్లయర్ కాస్ట్ చేశారనుకోండి,
ఏపీ నుంచి ఇక్కడికి వస్తుంది. వాటితో పాటు ఒక ఏయుడి ప్రోగ్రామ్ కూడా సబ్మిట్ అవుతుంది ఆడిటింగ్ పర్పస్ కోసం. ఏయుడి స్టాండ్స్ ఫర్. అది వీళ్ళు స్టోర్ చేసుకొని ఆడిట్స్ అన్నప్పుడు ఏదైనా ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ఇవి చూపిస్తారు. వాటితో పాటు చెప్పండి. అది మనం నెక్స్ట్ చేసేటప్పుడు వస్తుందా? మనం ఇంటిగ్రేషన్స్ లో మన ప్రోగ్రామ్స్ రన్ చేసినప్పుడు ఆ ఏయుడి రిపోర్ట్స్ మనం రెఫర్ చేస్తాం బేసిక్ గా. అది మనకు కవర్ అవుతుందా? అది జనరల్ గా మనం చూస్తాం. అది మనం చూస్తాం గోయింగ్ ఫార్వర్డ్. నెక్స్ట్ అని కాదు, మన ఇంటిగ్రేషన్ టైంలో. తర్వాత ఐఎంపీ అని ఉంటుంది, ఇంపోర్ట్. ఉండే కాన్ఫిగరేషన్ ఇంపోర్ట్ చేసుకోవడం అనమాట. మన ఆటో అకౌంటింగ్ రూల్స్ కానీ ఇలా వీఆర్ గోయింగ్ టు ఆటో అకౌంటింగ్ మెయిన్ గా ఎక్స్పెండిచర్ టైప్స్ లిస్ట్ ఒక్కోసారి మనం ఎక్స్ట్రాక్ట్ ఇవ్వాల్సి వస్తుంది ఎవరికైనా. ఇలాగో బ్యాక్ ఎండ్ నుంచి ఇస్తాము, ఇది అంత HTML పేజెస్ కాబట్టి. సో ఈ ఐఎంపీ కూడా మీరు బేస్డ్ ఆన్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ టు ఇంపోర్ట్ ద కాన్ఫిగరేషన్. ఏయుడి మనకి ఇక్కడ నుంచి కనపడతాయో లేదో ఎగ్జాక్ట్ ఐడియా లేదు. కనపడుతున్నాయి. ప్రీ అప్రూవ్డ్ ఎక్స్పెండిచర్ ఆడిట్ ఎంట్రీ, సప్లయర్ కాస్ట్ ఆడిట్ రిపోర్ట్. ఇవి ఎనీహౌ మనకి అవి ఏయుడి మాత్రము మనకు ఆన్ ది ఫ్లై వచ్చేస్తాయి. ప్రతి ప్రోగ్రామ్ లో మనం చూస్తూ ఉంటాం. వాటి అవుట్పుట్స్ నే చూసి ఓకే మన కాస్ట్ ఇంపోర్ట్ అయిందా లేదనే చెక్ చేసుకుంటాం అనమాట. జస్ట్ సబ్మిట్ చేసి మీకు హై లెవెల్లో రేపు మనం స్టార్ట్ చేయడానికంటే ముందు ఒక చిన్న కథా కమాంశ్ లాగా చెప్తాను. ఈ టైం కార్డ్స్ రిలేటెడ్ ఈ లేబర్ కాస్టింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. లేబర్ కాస్టింగ్, బిల్లింగ్, సెటప్ అంటే ఈ రేట్స్ ఎక్కడ ఇస్తాము, ఏ రూల్ హిట్ అవ్వాలని, ఈ ఆపరేటింగ్ యూనిట్ ఎక్కడ చెప్పారు, ఇదంతా ఇందులో ఉంటుంది. కాస్టింగ్ ఇవి మల్టీప్లేయర్స్ అంటే మీ ఓటీ, డబల్ టైము, ట్రిపుల్ టైము ఇవన్నీ మనం ఇక్కడ ఇచ్చుకుంటాం. ఇక్కడ నెంబర్స్ వేసుకుంటూ పోవడమే అంతే. నార్మల్ టైం కంటే 1.5 టైమ్స్ ఎక్స్ట్రా. ఇది ఒకటే చెక్ పాయింట్. ఇక్కడ మీరు ఈ నేమ్స్ ఏవైనా ఇచ్చుకోవచ్చు, మీ ఓన్ నేమ్స్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇవి అదేంటి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు అది ఓవర్ టైం గా ఎలా తెలుస్తుంది? ఏ నేమ్ దానికే వస్తున్నా నేను. ఓకే తీసుకుని ఓవర్ టైం కి అటాచ్ చేయాలి అక్కడ. కరెక్ట్, ఇక్కడ అటాచ్ చేస్తారు. ఇది మీ ఎక్స్పెండిచర్ టైప్. ఇది ఇది బేసిక్ గా ఈ రిమైనింగ్ వేరే మన రీసోర్స్ మేనేజ్మెంట్ లో కూడా కొన్ని, ఇది కామన్ విండో అనమాట లేబర్ రూల్స్ కి. సో మెయిన్ గా మనము ఈ అవర్లీనే మనకు ఉంటది. ఇక్కడ చూసారా మీరు డిఫైన్ చేసిన నేమ్ ఇది అక్కడ లేబర్ కాస్ట్ మల్టీప్లేయర్స్ విండోలో. ఇది నా నేమ్ కూడా ఉండొచ్చు, వెంకట్ ఓటీ అని చెప్పి కూడా ఉంటుంది. వీటి తర్వాత వీటిని తీసుకొని వచ్చి ఇక్కడ అసైన్ చేస్తాం. ఏ ఆపరేటింగ్ యూనిట్ కి ఏ రూల్ వాడండి అనేది. ఫార్ములా బేస్డ్ క్యాలిక్యులేషన్, జస్ట్ సింపుల్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ కాకుండా 1.5 కాకుండా ఫార్ములా బేస్డ్ అంటే యూజువల్ గా మనకు ఈ విండో ఒక్కటే ఉంటుంది ప్రివిలేజ్ ఇక్కడ ప్రస్తుతానికి. అది చెప్తాను, మీ పాయింట్ నాకు అర్థమైంది. ఈ ఫార్ములా ఈ మల్టిప్లేయర్ ఒకటే ఉంటుంది, ఇంటూ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇంటూ మల్టిప్లైస్ బై విత్ సమ్ అదర్ రేట్. ఒకవేళ మీకు ఇది కావాలి అనుకుంటే, లేదు నా ఓన్ లాజిక్ ఉంది, డిఫరెంట్ కాంప్లెక్స్ ఫార్ములాస్ వాడతాను, కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి నాకు, అందరికీ ఇలాంటి వాటికి మన బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ లో ఒక ప్యాకేజ్ ఎలాగో అక్కడ ఉంటుంది అనమాట. ఆ ప్యాకేజ్ ప్రకారమే ఈ ఫార్మ్స్ అన్ని వర్క్ అవుతాయి. ఇప్పుడు ఈ ఫార్మ్స్ తో నాకు సంబంధం లేదు, కానీ నా ఓన్ లాజిక్ కావాలనుకున్నప్పుడు ఒక సెక్షన్ ఉంటుంది అందులోనే, లేబర్ కాస్ట్ ఎక్స్టెన్షన్ సెక్షన్ అని చెప్పి. మీరు బ్యాక్ ఎండ్ నుంచి ఓపెన్ చేశారంటే ఆ సెక్షన్ లో మీ ప్రొసీజర్ అక్కడ ప్లేస్ చేయడమే. సో దట్ ఓవర్ హెడ్ అవుతుంది ప్రతిసారి. ముందు ఏది గణేష్? ఫ్రంట్ ఎండ్ తెలీదా? ఫ్రంట్ ఎండ్ నుంచి కనపడదు. మరి ఎలా తెలుస్తుంది వెంకట్? ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ యూజర్ కి ఆ విజిబిలిటీ తెలియాల్సిన పని ఏముంది? అది ఐటీ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. అవును, అది బిజినెస్ రిక్వైర్మెంట్ కదా. వాడికి ఎంత అవుతుందో ఇప్పుడు అది 1.5 టైమ్స్ 2.5 టైమ్స్ 3.5 టైమ్స్ ఆ డెరివేషన్ బేస్డ్ అనే ఆ కండిషన్ ఇచ్చేదే బిజినెస్. వాడికి ట్రాన్స్పరెన్సీ ఉండాలి కదా. కరెక్ట్. ఇప్పుడు కానీ కొన్ని ఇక్కడ కొన్ని ఎక్స్పెండిచర్స్ మాత్రం షో ఫీల్డ్ వర్క్ అవుతుంది. కానీ ఇప్పుడు మీరు అడిగిన వాటికి ఎగ్జాక్ట్ గా ఆ రేట్ ఎంత ఏంది అనేది
ఒకవేళ కనపడకపోతే మాత్రము దే హ్యావ్ టు అప్రోచ్ ఐటీ అండ్ దే హ్యావ్ టు జనరేట్ ఏ రిపోర్ట్ ఫర్ దట్. ఓకే. అది ఎక్కడ పెడతాం వెంకట? అది రేపు చూద్దామా? అది రేపు చూద్దాం. ఎక్స్టెన్షన్, అది కాస్ట్ ఎక్స్టెన్షన్ మనకు ఇక్కడ నుంచి కనపడదేమో. ఈవెన్ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు షో యూ దట్. ఇక్కడే చెప్తాను అండి. మీకు ఒకవేళ బ్యాక్ ఎండ్ లో మీరు చూడగలరు ప్యాకేజ్ నేమ్, ప్రొసీజర్ నేమ్ ఇస్తే అంటే నేను ఆ నేమ్స్ ఇవ్వగలను మీకు ఈ రోజే.